ఈరోజు ఏలూరులోని శనివారపేట నందు గల జింగిల్ బెల్ స్కూల్ నందు 1వ తరగతి నుంచి 7th క్లాస్ వరకు సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా విద్యార్థులు వారి మేధస్సుకు తగ్గట్లుగా సైన్స్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. నిజంగా చిన్నపిల్లలు అయినప్పటికీ చాలా గొప్పగా ఆలోచించి ఈరోజు సొసైటీకి ఇబ్బందులు అవుతున్న పొల్యూషన్ లాంటి వాటిని తగ్గించడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తే మనం పొల్యూషన్ తగ్గించవచ్చని వాళ్ళ మేధాశక్తిని ఉపయోగించి ఆ స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ చాలా బాగున్నాయి, ఆకట్టుకున్నాయండి. కేవలం విద్యాపరంగా చదువనే కాకుండా ఇలాంటి యాక్టివిటీసు పిల్లల్లో క్రియేటివిటీని పెంచుతాయి. సృజనాత్మకతను పెంచడంలో ఇలాంటి ప్రయత్నం చేసినట్లయితే మనకు భారతదేశంలో లభించిన సివి రామన్ లాంటి శాస్త్రవేత్తలను భవిష్యత్తులో ఈ బాలల నుంచి మనం పొందవచ్చని ఆశిస్తూ ఇటువంటి ప్రయత్నం చేస్తున్న జింగిల్ బెల్ స్కూల్ యాజమాన్యం విజయలక్ష్మి గారు, సురేష్ గారికి ఇరువురికి కూడా మండల విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరొక విశేషం ఏంటంటే ఆలీ ఖాన్ గారు ఆయన ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్నారు. కరెన్సీ నోట్స్ సేకరణ అనేది చాలా గొప్పగా, అంటే ఒకే నంబర్ కలిగిన కరెన్సీ నోట్స్ని అలాగే దేశ విదేశాల కరెన్సీని సేకరించి విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడానికి ప్రయత్నం చేసింది మామూలు విషయం కాదు. అటువంటి గొప్పదైన విషయాన్ని కరెన్సీ సేకరణను చేసిన ఆలీ ఖాన్ గారికి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను MU1 రవిప్రకాష్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఎక్స్పో భావితరాల సైన్స్ టీచర్ని అల్లనేలా ఉంది. అందరూ క్లాస్ రూమ్లోనే దేశ భవిత ఆధారపడి ఉంటుంటారు. అలాంటి ప్రైవేట్ మేనేజ్మెంట్ అయినప్పుడు కూడా జింగిల్ బెల్స్ యాజమాన్యం వారు ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసి క్రియేటివిటీ పెంచుతున్నటువంటి పిల్లల్లో అందరూ అభినందనీయమండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మాది జింగిల్ బెల్ స్కూల్ ప్రిన్సిపల్. ఈ రోజున సైన్స్ డేని మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీయాలి, వెలికి తీయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఎంతో అవసరం ఉంటుంది. దానిలో భాగంగానే మేము దీనికి సృజన అని పేరు పెట్టి పిల్లల్లో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీని, ఇన్నోవేషన్స్ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజున మేము ఈ లయన్స్ క్లబ్ వారి యొక్క సహకారంతో కూడా ఈ రోజున మేము లయన్స్ క్లబ్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసుకున్నట్లయితే కనుక డైలీ లైఫ్లో మనం ఏదైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ రోజున ఇక్కడ ఎక్స్పోలో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అట్లాగే బాడీ పార్ట్స్కి సంబంధించి బాడీలో మన ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, హార్ట్ ఎలా ఉంటుంది, బ్రెయిన్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తీసి బయటికి చూడలేం. కాబట్టి వీటన్నిటిని ఎలా ఉన్నాయి అనేటువంటిది పిల్లలకి తెలియచేయాలనే ఉద్దేశంతో టీచర్స్ గత వారం 10 రోజుల నుంచి కూడా వాళ్ళు చాలా శ్రమకు వచ్చి వాళ్ళలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను బయటకు తీసి సృజన అనే పేరుతో ఈ రోజున మేము శాతవాహన్ నగర్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్లో డాక్టర్ జగన్మోహన్ రావు గారు, అట్లాగే మురళీమోహన్ గారు, ఇంకా మిగిలినటువంటి మల్లికార్జునరావు గారు, కుర్మ శ్రీనివాస్ గారు, వీళ్ళందరి యొక్క లయన్స్ క్లబ్ వారి యొక్క పెద్దల సహకారంతో ఈ రోజున ఇంత ఘనంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశేషమైనటువంటి ఆదరణ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా MU రంగారావు గారు, MU1 రంగయ్య గారు, అట్లాగే సారు ఇద్దరు కూడా మాకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. దీనికి కానీ మేము ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా పిల్లల్లో కూడా అన్ని యాక్టివిటీస్లో మేము పార్టిసిపేట్ చేయిస్తామని, మరింత వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నోవేషన్ బయటకు తీసుకొస్తామని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆలీ ఖాన్ గారికి అడిగిన వెంటనే ఒప్పుకొని ఈ రోజున ఆయన కరెన్సీని, అది చాలా ఒక స్పెసిఫిక్గా స్పెషల్గా ఉన్నటువంటిది, అది కూడా పిల్లల్లో కూడా హాబీ, ఆ హాబీ అందరికీ రాదు, వచ్చినా కూడా మధ్యలో ఆగిపోతుంది. కానీ చివరి వరకు చేయటం అనేటువంటిది అది ఒక బృహత్ కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని పిల్లలకి తెలియచేయాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున అక్కడ దాన్ని కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈ రోజున అవి చూసుకున్నట్లయితే పిల్లలు డబ్బులు అంటే ఖర్చు పెట్టడమే కాదు, దాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేటువంటిది కూడా ఒక విషయాన్ని తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు, మా అతిథులు అందరికీ కూడా భాగస్వాములందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మరి ఈరోజు మా జింగిల్ బెల్స్ పాఠశాలలో ఈ సైన్స్ అండ్ ఆర్ట్ ఎక్స్పో సృజన పేరుతోటి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ అలాగే ఏలూరు సన్ రైజ్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
స్టూడెంట్స్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ అలాగే క్రియేటివిటీని బయటికి తీసుకురావడం ఎలాగా, దానికి ఈ చిన్న ప్రయత్నంగా మా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో, టీచర్ల సహకారంతో చాలా మంచి కాన్సెప్ట్స్ తోటి మోడల్స్ తయారు చేశారు. వర్కింగ్ మోడల్స్, చార్ట్స్, ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా వాళ్ళు మోడల్స్ కానీ తయారు చేశారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మరి ఎంఈఓ రవిప్రకాష్ గారు, రంగయ్య గారు, అలాగే మా లయన్స్ క్లబ్ సభ్యులు, నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరికీ కూడా మా జింగిల్ బెల్స్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.